నక్సలైట్కు మీరు ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? అక్రమ కేసులు పెట్టి 1997లో మనకు తెలియని చిరుప్రాయంలోనే మన మీద మీరు బాల్యంలోనే అడవులోకి అడుగుపెట్టారు. అంటే బాల్యంలోనే వాళ్ళు చేసిన అన్యాయానికి అక్రమ కేసుకు తోటి విద్యార్థులతో కూర్చోలేని పరిస్థితి. మా ఇల్లు ధ్వంసమైంది, మా పొలాలు ధ్వంసమైంది. మరి ప్రజాక్షేత్రంలోకి ఎందుకు రావాలని వచ్చింది? మరి బుల్లెట్ కంటే బ్యాలెట్ అని వచ్చి ఈ శాసనాలను రచించే దగ్గర ఇది సర్వే పేరు మీద ఒక కాలయాపన చేస్తున్నారు. బీసీకి ఈ హనగదొక్కాలనే ఒక కాన్సెప్ట్ అంటారా? ఓపెన్ డిగ్రీలు చేసిన వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు, కేంద్రం మినిస్టర్లుగా కొనసాగుతారు. కానీ విప్లవోద్యమంలో డబుల్ ఎంఏ చేసి ఇంజనీరింగ్ చేసిన దామోదర సంజీవన్న లాంటి వాళ్ళు ఈరోజు శాసనంలో ఉండుంటే, కానీ ఏ కులం కాకుండా కాలు కడగడము కానీ తర్వాత ఇష్టమెట్టలు ఎట్లా సాధ్యమైందంటారు? నేను ట్రస్ట్ ఓపెన్ చేసిన తర్వాత కొన్ని బెదిరింప్స్ కాల్స్ వచ్చి మీ మీద. మళ్ళీ అన్న విషయం ఏంటంటే ఇదే చివరి ముఖ్యమంత్రి రెడ్డి. బీసీ సమాజం మేల్కొంది కాబట్టి మనమెంతో మనకంతా అనే నినాదం ఆ కార్పొరేషన్ చైర్మన్ ఆ సామాజిక వర్గానికి ఏం చేయలేకపోయింది. ఈ కార్పొరేషన్ చైర్మన్ ఈ సామాజిక వర్గానికి చట్టసభలో అడుగు పెట్టాలనేది బీసీలో ఒక నినాదం. శాసనాలు మార్చే దిశలో వాళ్ళు ఉన్నారు. ఆశించే క్రమంలో నర్సాపూర్ కాన్స్టిట్యున్సీ సుదీర్ఘ 40 సంవత్సరాలు ఆధిపత్య కులాలకు మన కురకరాని కొయ్య. ఈ కొయ్యని ఏడబెట్టాలనో గానే పెట్టాలి తెచ్చి ఇక్కడ. ఓకే, ఈరోజు మన లీడర్ ప్రోగ్రాంలో మన గెస్ట్ బండారి గంగాధర్తో ఉన్నాం. మరి తన సామాజిక సేవ తర్వాత బీసీ నిదానం, మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒక ట్రెండ్ తెలంగాణ రాష్ట్రంలో బీసీలలో ఒక చైతన్యవంతంగా చేయాలి. బీసీలు ఇప్పటికే అణిగిపోయినటువంటి వ్యవస్థలో గురైపోయారు. మరి భవిష్యత్తులో మరి బీసీలను ఎదిగే స్థితిలో లేరు కాబట్టి ఇప్పుడు బీసీ నిదానం అనేది ఒక ట్రెండ్ నడుస్తుంది. బీసీ బిడ్డలకు భవిష్యత్తులో మంచి పదవులు రావాలి, రాజకీయం కానీ ఉద్యోగపరంగా కానీ చట్టబద్ధత కావాలి అనే ఒక సంకల్పంతో మరి గంగాధర్ అదే పోరాటం చేస్తూ ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే అన్న, చెప్పండి అన్న, ఎట్లా ఉంది మీ రాజకీయ జీవిత చరిత్ర? అంటే గతంలో మీరు చూసుకుంటే ఇప్పుడు ఒక నక్సలైట్ అని అంటుంటారు. నక్సలైట్కు మీరు ఎందుకు వెళ్ళవలసి వచ్చింది అడవులకి? 1997లో మా ప్రాంతం అంతా ఇక్కడ ఒక చైతన్యవంతమైన ప్రాంతం. ఈ ప్రాంతంలో అప్పట్లో జరుగుతున్నటువంటి అన్యాయాలకు కావచ్చు, ఈ అక్రమాలకు కావచ్చు, ఇక్కడ కొద్దిగా భూస్వామ్య ఆధిపత్యం ఉన్నటువంటి ప్రాంతం. ఇక్కడ శ్రమ దోపిడీ ఉండేది, అదేవిధంగా రాజకీయ దోపిడీ ఉండేది. ఒక రకంగా చెప్పాలంటే ఒక నియంత్రణలాగా ఇక్కడ ఉండేది పరిస్థితులు. ఆ పరిస్థితులలో మనకు ఏదైతే ఈ ఉద్యమంలో ఉన్నటువంటి ఈ ఉద్యమకారులకు ప్రతి ఇంటితోని సంబంధాలు ఉండేది ఇక్కడ ఈ ప్రాంతంలో. ప్రత్యేకంగా మనకే సంబంధాలని కాకుండా ప్రతి ఇంటితోని ప్రతి వ్యక్తితోని సంబంధం ఉండేది. ఎందుకు అనంటే వ్యవసాయ ఆధారిత ప్రాంతం కాబట్టి వ్యవసాయ రంగంలో కానీ కార్మిక రంగంలో కానీ ఎట్టి రంగాలలోనే వాళ్ళతో పాటు ఉద్యమకారులతో అందరికీ సంబంధాలు ఉండేవి. అంటే మీరు ఏదైతే ఇప్పుడు అడవులో ఏదైతే ఉంటారో అడవులో ఉన్నప్పుడు ఈ పోలీసు వాళ్ళు తర్వాత ఇంటిలో వాళ్ళకు వచ్చి ఇంటి వాళ్ళకు టార్చర్ చేయడం అటువంటివన్నీ జరిగేటి ఏమిటి? అన్నీ జరిగినాయి అవన్నీగా చెప్పుకోలేనంత విధంగా జరిగినాయి. మా బ్రదర్స్ మీద గిట దాడులు జరిగినాయి. ఇంట్లో ఉన్నటువంటి మా మదరు, మా అమ్మగారి మీద, మా నానమ్మ గారి మీద గిట దాడులు జరిగినాయి. పొద్దున్న లేస్తే ఇంటి చుట్టూ పోలీసు ప్రహారణ. ఎప్పుడు చూడు 10ల సంఖ్యలో, 20 సంఖ్యలో, 100ల సంఖ్యలో పోలీసులు ఉండేవాళ్ళు. ఆ క్రమంలో గిట ఆ నిర్బంధంలో గిట మనము ఆత్మరక్షణకు సేవ్లో ఉన్నాం, కానీ మన కుటుంబం మనకంటే ఎక్కువ ఇబ్బందులు పడి మనకు చుట్టాలు, బంధువులు అందరూ దూరం అయిపోయిన పరిస్థితి. మన కుటుంబాన్ని కూడా ఒక రకంగా చూసేది సమాజంలో. అంటే మీకు అనిపించలేదా మరి మా కుటుంబం పరిస్థితి ఇంతగానో మాకు ఈ పోలీసు బలగాల మధ్యలో మెదులుతుంది, మరి నేను ఇక్కడ నుంచి ప్రజాక్షేత్రంలో కలవాలనేది మీకు అనిపించలేదా? లేకపోతే నేను పోరాటం చేసి మార్పు తీసుకురావాలని అనుకున్నారా? అంటే మనకు చిరుప్రాయంలో అక్రమ కేసులు పెట్టి
1997లో మన ఇంట్లో లోపల పెట్టడం జరిగింది. ముషీరాబాద్ సెంట్రల్ జైల్లో పెట్టడం జరిగింది. తదనంతరం మనం 8వ తరగతి చదువుతున్న చిరుప్రాయంలో మనకేం అర్థమవుతుంది? ఓకే. మనకు తెలియని చిరుప్రాయంలోనే మన మీద కుట్ర జరిగింది. ఓకే. నా కుటుంబం మీద జరిగిన కుట్రకు నేను ఒక బాల్యంలోనే నా జీవితం, అంటే మీరు బాల్యంలోనే అడవులోకి అడుగుపెట్టారు. అంటే బాల్యంలోనే వాళ్ళు చేసిన అన్యాయానికి, అక్రమ కేసుకు మనం బయటకు వచ్చిన తర్వాత మనం అప్పుడు నిర్ణయం తీసుకున్నాం. మనము ఇప్పుడు స్కూల్కి వెళ్ళలేని పరిస్థితి, తోటి విద్యార్థులతో కూర్చోలేని పరిస్థితి, మనల్ని ఒక రకంగా చూడడం, కండిషన్స్ బెయిల్స్ అని మనకు వచ్చి పిలవడం, స్టేషన్లో పోయి పెట్టడం, ఇక్కడ ఇతరాత్ర ఎలాంటి సంఘటనలు జరిగినా మన ఇంట్లోనే బాధ్యులు చేయడం, టార్చర్ చేయడం, ఆ టార్చర్ తట్టుకోలేక మానసిక క్షోభకు గురై మనం నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అంటే మీరు ఈ స్కూల్లో విద్యార్థి ఉన్నప్పుడు ఇటువంటి టార్చర్ ఉండేటి కావు కదా, మీరు అప్పటికే విద్యార్థి దశలో మీరు వెళ్ళారా? విద్యార్థి దశలో ఇక్కడ 1997లో డిఎస్పి బాలసుబ్రహ్మణ్యం బ్లాస్టింగ్ జరిగింది మా ఊర్లో. ఓకే. ఒక సిఐ 6 మంది కానిస్టేబుల్ అతను బ్లాస్టింగ్ జరిగింది. అప్పుడు మా గ్రామాన్ని మొత్తం పోలీసు బలగాల ప్రహారాలు తీసుకొని మా అమాయకుల మీద కేసులు పెట్టడం జరిగింది. తదనంతరం వచ్చినాక గిట అదే క్రమంలో ఈ నిర్బంధం కొనసాగుతుంటే మేము అప్పుడు అజ్ఞాతంలోకి పోయే పరిస్థితులు వాళ్ళే కల్పించారు. కానీ అప్పటికి జీవించే హక్కు లేదు. 1997లో జీవించే హక్కు లేదు. అప్పట్లో గిట మేము నా 19వ ఏట నరకానికి నా కళ్ళు అని చెప్పేసి గిట ఒక ఆర్టికల్ రాశారు అప్పుడు గిట. ఓకే. ఈ అక్రమ కేసులకు చిరుప్రాయంలో పోలీస్ టార్చర్ అంటే ఎట్లుంటుందో మీకు తెలుసు. జైలు జీవితం అంటే ఎలా ఉంటుందో తెలుసు. అసలు జీవితం అంటే ఏంటిదో నేర్పిందే జైలు. 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 ఇప్పుడు మనం చూస్తుంటాం, ఇప్పుడు సాంబశివుడు కావచ్చు, మిగతా వాళ్ళంతా కావచ్చు, ఎందుకంటే వాళ్ళను స్టోరీ చూస్తే ఒక సినిమా చూసినంత వింత అనిపిస్తుంది. అటువంటి బాధలు అనుభవించారా మీరు అడవుల్లో? అంటే మనకు అజ్ఞాతం అనుభవం కంటే మనకు లీగల్గా పని చేయడం, మనము బాధ్యతగా పని చేయడం, వాళ్ళ అగ్రనాయకులు అజ్ఞాతంలో ఎంత ఇది చేసినా మనకు ఉండబడే గుండె నిబ్బరంతో మన ప్రాంతంలో మనం గిట అదే అడుగుజాడలో మనం ప్రయాణించడం జరిగింది. ఓకే. అంటే మీరు వరావరి పోరాటంలో అంటే కొన్ని సందర్భాలలో జరిగినాయి. ఇక వాటిని మనం చెప్పుకోలేము కదా. అంటే మీకు ఎక్కడ ఏం తాకలేదా? అంటే ఇక మన తోటి సహచరులకు తలిగినాయి. ఇక కొన్ని జరిగే నష్టం గిట అక్కడ జరిగింది, ఇక్కడ జరిగింది. ఓకే. ఎట్లా లొంగిపోయారు మరి మీరు? 2005లో సుమారు ఈ అక్రమ కేసులు కావచ్చు, ఈ జైలు జీవితాలు కావచ్చు, నేను ఉద్యమంలో ఉన్నప్పుడే మా నానమ్మ గిట చనిపోవడం జరిగింది. నా తోటి సహచరి వివాహానికి గిట మనం లేము. మా ఇల్లు ధ్వంసమైనవి, మా పొలాలు ధ్వంసమైనవి. మా అన్నలపై గిట, మా పెద్దన్నయ్యపై గిట పోలీసు దాడి అంటే దాటిగా అతన్ని నెలల తరపాటు కస్టడీలో పెట్టారు. మీరు దళంలో ఉన్నన్ని రోజులు ఇక్కడ కూడా మీ ఫ్యామిలీ కూడా ఒక దళంలోనే వాళ్ళు తినే పరిస్థితి కూడా లేదు. ఓకే. మా అన్నయ్య మాత్రం చాలా నిర్బంధం ఎదుర్కొని నెలల తరబడి పోలీస్ కస్టడీలో ఉండడం, వాళ్ళ పోలీస్ టార్చర్ కూడా అనుభవించాడు. నాకంటే ఎక్కువ టార్చర్ అనుభవించాడు. ఓకే. మరి ప్రజాక్షేత్రంలోకి ఎందుకు రావాలనిపించింది మరి? ప్రజాక్షేత్రంలో అంటే 2005-6 సంవత్సరంలో చర్చలు అయిపోయిన అనంతరం మనకు వరంగల్తో సంబంధాలు ఉండే. ఓకే. ఇక తోటి సహచరులు అప్పటికే ఉద్యమం స్టేజ్ అనేది కొద్దిగా తగ్గిపోతున్న క్రమంలో మన కుటుంబం, మన ఉన్నటువంటి కొన్ని మన దీనిట్లో దాని భాగంగా సఫర్ అయిపోతుంది, సమాజానికి దూరం అయిపోతుంది. ఇంత ప్రయాణంలో గిట్ట ఏం సాధించలేకపోయినాం, కుటుంబంతో జనజీవనంగా ఉందామనే ఒక నిర్ణయంతో ఓకే బయటకు రావాలి. అంటే మీ అనుభవంతో ఇప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు, ఎందుకంటే ఇక నక్సలిజం అనేది మొత్తానికి దాదాపు పోయినట్టే, ఎందుకంటే కనుమరం అయినట్టే. అది నక్సలిజం ఈ రోజులలో ఉండుంటే బాగుంటుండేనా, లేకపోతే అసలు కనుమరుగైంది బాగుందని మీ అభిప్రాయం చెప్పండి. ఈ 1000 మంది అమరులు అయ్యారు కాబట్టి
అదొక చాలా బాధాకరమైన విషయం. ఓకే. ఒక ఆశయం గురించి చేసినటువంటి పోరాటమే తప్ప అది ఈరోజు ఒక అమరుల కుటుంబాల గిట న్యాయం చేయలేని పరిస్థితిలో ఉంది. అదంతా కావడానికి రాజం కుట్ర. కానీ పంతా మార్చుకొని మా రోజు వీరన్నలాగా పంతా మార్చుకొని మనం బుల్లెట్ కంటే బ్యాలెట్ అని వచ్చి ఓకే. ఈ శాసనాలను రచించే దగ్గర అపారమైన మేధాశక్తి ఉన్నటువంటి పార్టీ అంటే విప్లవ పార్టీ. ఈరోజు డిగ్రీలు, ఇంటర్లు, ఓపెన్ డిగ్రీలు చేసిన వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు, కేంద్రం మినిస్టర్లుగా కొనసాగుతారు. కానీ విప్లవోద్యమంలో డబుల్ ఎంఏ చేసి ఇంజనీరింగ్లు చేసిన దామోదర సంజీవన్న లాంటి వాళ్ళు ఈరోజు శాసనంలో ఉండుంటే వాస్తవిక పరిస్థితులు ఈ అణగారిన అట్టడుగు వర్గాలు ఏదైతే ఉన్నాయో ఈ భూమి కోసం, భుక్తి కోసమని వాటికి చట్టాలలో వెసులుబాటు కల్పించి చట్టపరమైన చట్టబద్ధత తీసుకొచ్చి ఉంటే ఎంతోమంది అమరులు గిడ అమరత్వం పొందేవాళ్ళు కారు. అంటే అనుకున్నారా మీరు తుపాకీతోటి ఈ సమాజాన్ని మార్చలేము, ఒక బ్యాలెట్ పేపర్ తోటి మార్చగలిగే శక్తి ఉంది కాబట్టి ఇది ఈ వైపే రావాలని ఇక మీరు మారిపోయినా? అది అంటే పరిస్థితులు అనుకూలించినప్పుడు, గమ్యం తెలియని మార్గం ఉన్నప్పుడు గమ్యం వెతుక్కోవడం మన వ్యక్తిత్వం. మానవుడు అంటే స్వార్థం అనేది ఇంతో కొంత ఉంటుంది. నిస్వార్థంగా తెలియని చిరుప్రాయంలో పోయి మన జీవితాన్ని మనం విచ్ఛిన్న పరిస్థితులను క్రియేటివిటీ చేశారు. కాబట్టి ఎప్పుడైతే మా రోజు వీరన్న అంటే వాళ్ళు జనశక్తి కావచ్చు, పీపుల్స్ వార్ కావచ్చు, ఆయన ఆశయం మనకు ఎందుకు నచ్చింది అని అంటే ఆయన కుల నిర్మాణ పోరాటాలు స్థాపించి ఏదైతే డోలు దెబ్బ, పూస దెబ్బ, తుడుం దెబ్బ, ఆదివాసి దెబ్బ, దండోరా అని ఎప్పుడైతే ఈ కుల పోరాటాలు పెట్టి ఆయన ప్రజలలో వచ్చాడో ప్రజల నుంచి అపూర్వమైన స్పందన వచ్చింది. నేను నల్గొండ ఒక సభ వెళ్ళాను. బయటకు వచ్చిన తర్వాత ఆ సభలో జన సమీకరణ చూసిన తర్వాత మనమెందుకు మన జాతి గురించి పోరాటం చేయొద్దు, మనమెందుకు మన జాతిని జాగృతం చేయొద్దు అని ఒక ఆలోచన తట్టి లేపింది. అప్పటి నుంచి ఆయన స్ఫూర్తిగా మనం చాలా ప్రోగ్రామ్స్, సభలలో పాల్గొనడం జరిగింది. ప్రతిదీ క్షుణ్ణంగా పరీక్షించడం కూడా జరిగింది. ఇప్పుడు మీ దానిలోనే ఇన్ఫర్మర్గా ఉండడం, పోలీసులకు ఇవ్వడం, ఇటువంటి జరుగుతున్నాయని మేము మామూలుగా వింటుంటాం. ఇటువంటి జరుగుతాయా? అంటే జరుగుతాయి అంటే వాస్తవికంగా కొంతమంది పోలీస్ టార్చర్కి, ఓకే, వాళ్ళ ఇంటర్గేషన్కి, ఓకే, కుటుంబంపై ఒత్తిడులకు, ఓకే, ప్రతి మానవునికి ఏదో ఒక వీక్నెస్ పాయింట్ ఉంటుంది కాబట్టి దాన్ని వాళ్ళు క్యాచ్ చేసుకొని మెంటల్గా, శారీరకంగా, హార్దికంగా లేకపోతే ఇంకేదో రకంగా కుటుంబంపై ప్రెషర్ చేసి కొంత స్ట్రెస్ వాళ్ళకు ఇబ్బంది పెట్టిన దాంట్లో వాస్తవంగా జరిగినాయి. ఆ జరిగిన దానికి గిట ఆత్మ పరిశీలన చేసుకొని కూడా చాలామందిని మన్నించి వదిలిపెట్టడం కూడా జరిగింది. విమర్శ, ఆత్మవిమర్శ ఉన్నప్పుడు ఉద్యమంలో కూడా ఆత్మ పరిశీలన గొప్పది. ఆత్మ పరిశీలన జరిగితే ఎంతోమందిని చేయడం జరిగింది. రాజ్యం కుట్ర చేసి ఎంత పెద్దటి దాన్నైనా తల వంచుతుంది. ఓకే, ఎందుకంటే అధికారం ఉంటుంది కాబట్టి ఏదైనా చేయగలుగుతారు. ఓకే. ఇప్పుడు మీది బండారి ఫ్యామిలీ అంటేనే ఒక బ్రాండ్. అంటే మీరు దళంలోకి వెళ్ళి వచ్చిన తర్వాత మీ నాన్నగారు కావచ్చు, మీ తాతగారు కావచ్చు, కొన్ని ఫ్యామిలీలకు అటువంటి సామాజిక సేవలో ముందంజ ఉండేవాడు. అటువంటిది ఎట్లా చేయాలనిపించింది మీ ఫ్యామిలీకి? అది అంటే మా కీర్తిశేషులు మా నాన్నగారు 1979లో ఇంటర్ విద్యను అభ్యసించి అప్పట్లోనే మా నాన్నగారు అనివార్య కారణాల వలన కరెంట్ షాక్తోని ఆయన చిరుప్రాయంలో మరణించడం జరిగింది. అతనికి మేము ముగ్గురం కుమారులం, ఒక చెల్లె. నేను మూడవ అతను, ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు, నా తర్వాత ఒక చెల్లె. మా మదరు చాలా కష్టపడి, అప్పటికి మా తాతకు పెరాల్ స్ట్రోక్ రావడం, కొడుకు చనిపోయిండనే బాధతో ఎంతోమందికి అన్నం పెట్టిన మా తాతయ్య కీర్తిశేషులు బండారి సాయిల్ గారు చాలా రకాలుగా కొడుకు చనిపోయిన తర్వాత ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. ఓకే. అప్పట్లో మా అన్నయ్య ఒక 9 నుంచి 10 సంవత్సరాల పిల్లోడు. ప్రతి బాధ్యతలు తీసుకొని ఆయన విద్యను వదిలేసి మా తాత మార్గంలో మా అన్నయ్య అందరినీ పోషించడం దిశగా ప్రయాణం చేసి, ఇప్పుడు ఏ కులం కాకుండా
అన్ని కులాలకు పుస్తమెట్టలు ఇవ్వడం అనేది అసాధ్యం. ఎందుకంటే కొంతమంది చుట్టాలలో చేయడమే కష్టం. కానీ ఏ కులం కాకుండా కాలు కడగడము కానీ తర్వాత పుస్తమెట్టలు ఇవ్వడం ఇది ఎట్లా సాధ్యమైందంటారు? అంటే ఆయన వాళ్ళ నలుగురు అన్నదమ్ముళ్ళు, కీర్తిశేషులు సాయిలు, కీర్తిశేషులు వాళ్ళ తమ్ముడు లచ్చయ్య, ఇంకో తమ్ముడు శంకరయ్య, కీర్తిశేషులు ఇంకో తమ్ముడు నాగయ్య. వాళ్ళది ఉమ్మడి కుటుంబం. వాళ్ళది ఇక్కడ మాదంతా మత్స్య పారిశ్రామిక కుటుంబం. మా తాతకి కాన్స్టిట్యున్సీలో ఒక 35 గ్రామాలలో చేపల చెరువులు ఉండేది. మళ్ళీ అతని వ్యవసాయం పెద్ద వ్యవసాయం. వీళ్ళందరినీ పెడుతూ ఆయన ఒక కుటుంబం అంటే ఒక అద్భుతమైన కుటుంబాన్ని సృష్టించుకున్నాడు ఆయన, మా తాతగారు. సృష్టించుకొని వాళ్ళ తమ్ముళ్ళు గిట రామలక్ష్మణుల కంటే బాగుండేవాళ్ళు. ఆ కోవాల్ని వాళ్ళ ప్రయాణం ఏమైపోయిందంటే అసలు మనుషులను ప్రేమించాలి అని అంటే ఆయన తర్వాతనే ఎవరైనా ఆ కోవలనే ఆ ఆలోచనలే ఆయన 70-75 సంవత్సరంలోనే మా నానమ్మ ముందు ఇప్పటికి 100 సంవత్సరాలు ఉంటుంది. లచ్చయ్య భార్య ఆమె చెప్తూ ఉంటుంది. ఒక 20-25 మందికి పుస్తమెట్టలు ఇవ్వడము, కాళ్ళు గడిగి కన్యాదానం చేయడము. అంటే వాళ్ళ తోడబుట్టిన మేనత్త పిల్లలే కాకుండా మన దగ్గర పని చేసే వాళ్ళని కూడా సొంతం కొడుకులాగా చూసుకునే మనస్తత్వం ఆయనది. అదే క్రమంలో ఆయన చేసేడు. ఆయనది కొద్దిగా మనకు పునాదిలాగా ఆయన ఆశయాన్ని మనం కొనసాగించాలి. అక్కడ పోయి మనం ఏం సాధించలేము, ఇక్కడ వచ్చి ఏదన్నా ఒకటి చేయాలనే ఒక సంకల్పంతో మీరు కూడా ట్రస్ట్ పెట్టి కూడా సామాజిక సేవ అనేది సోషల్ సర్వీస్ అనేది కూడా బాగా చేస్తూ ఉంటారు. పిల్లలకు అది ఇది చేస్తూ ఉన్నాం. మేము 2019లో BGR అంటే బండారి గంగాధర్ ప్రజాసేవ అని చెప్పేసి ఒక చిన్నగా ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసుకున్నాం. చిన్నగా ఇచ్చిన వృక్షమే పెద్దగా అయిపోయింది. చిన్నగా వృక్షమే అయింది. తాత ఆనాడే ఇంతమందికి సాయం చేసాడు. మనం ఇన్ని రకాలుగా ఉద్యమాలలో పాల్గొన్నాం, ఎన్నో వడిదొడుకులు చూసాం. ప్రజలను మనకు సహకరిస్తే ప్రజలు ఇబ్బంది పడ్డారు. అదే ప్రజలకు మనం అప్పుడు ఏం చేయలేకపోయినాం, వాళ్ళ ఇబ్బందులే చూసాం. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఏం చేస్తే మనం కొద్దిగా ఇదవుతుంది అనే ఉద్దేశంతో చిన్నగా దాన్ని మొదలు పెడితే అది ఇక మీలాంటి వాళ్ళ అందరి సహకారంతో అది ఇంకా ముందుకు పోవాలని నా జీవితాశయం. ఇప్పుడు అన్ని కాన్స్టిట్యున్సీలు వేరు, ఇది ఒక కాన్స్టిట్యున్సీ వేరు. ఎందుకంటే ఇది అగ్రకులాలకు సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీ. ఎందుకంటే ఎదగొద్దు, ఈ బహుజన బిడ్డలే కానీ తర్వాత బీసీ బిడ్డలే కానీ ఈ అనివార్య కులాల వాళ్ళు తొక్కాలి అనేది ఒక కాన్సెప్ట్ ఈ కాన్స్టిట్యున్సీలో ఉంటుంది. అటువంటిది మీరు ఈ ట్రస్ట్ ఇటువంటి ఏర్పాటు చేసినప్పుడు ఇటువంటి ట్రస్ట్కి మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉన్నారా? నేను ట్రస్ట్ ఓపెన్ చేసిన తర్వాత కొన్ని బెదిరింప్స్ కాల్స్ వచ్చినాయి. మీ మీద గతంలో కేసులు ఉన్నాయి, మీ పైన గతంలో కొన్ని ఆరోపణలు ఉన్నాయి, ఓకే, అవన్నిటినీ రీఓపెన్ చేయవలసి వస్తుంది. మీరు ఏదున్నా మా యొక్క ఏది మీరు మాట్లాడాలన్నా మా నిర్ణయాలకు మా మనోభావాలకు కట్టుబడి చేయాలి, లిమిట్స్ దాటి పరిధులు దాటి పని చేయొద్దని చెప్పేసి మనకు కొన్ని కాల్స్ వచ్చినాయి. ఓకే, కాల్స్ వస్తే మనం సాధారణంగా స్వీకరించి ఆ రోజు బతుకుతామో బ్రతకమో అని ఉన్న పరిస్థితుల్లో, గడ్డు పరిస్థితుల్లో మనకున్న కేసులపై ఆ రోజు మనకు శిక్షలు పడితే సుమారుగా 20-30 సంవత్సరాల శిక్షలు పడే కేసులలో ఆరోపణలు ఎదుర్కొన్నాం. అదొకటి ఏంటంటే మీరు వచ్చిందే ఒక గుట్టల నుంచి, ఒక దళాల నుంచి వచ్చారు. ఇప్పుడు ఈ ప్రజాక్షేత్రంలో ఎన్ని కేసులు పెట్టినా ఏమయ్యేది లేదు. అటువంటి మీరు ఏమన్నా బెదిరింపులకు లోనయ్యి తర్వాత మీ ట్రస్ట్ ద్వారా ఏమైనా సేవలు ఏమైనా సర్వీస్ చేసి తగ్గించే ప్రయత్నం చేశారా? చేయలేదు, ఇంకా స్పీడప్ చేశాను. ఓకే, ఇంకా స్పీడప్ చేశాను. కమ్యూనిస్టుకు నచ్చని పని కూడా చేశాం. అంటే ఈ బర్త్డేలు పెళ్లి రోజులు అనేటివి కూడా జరుపుకోకూడదు. ఓకే, కానీ వీళ్ళ తొక్కుడుకు తట్టుకోలేక 2022లో ఒక బీసీ వేదిక కావాలంటే నర్సాపూర్లో పర్మిషన్ ఇవ్వని పరిస్థితి, ఒక బీసీ సభ జడపాలంటే జన సమీకరణను విచ్ఛిన్నం చేసే పరిస్థితి. అంటే మీరు ఆ రోజుల్లో బీసీ నిదానం అనేది బయటికి తీసుకొచ్చి
నాకు ఒక వేదిక కావాలి. వేదిక కావాలంటే నాకు ఒక ప్రోగ్రామ్ కావాలి. నా ఆలోచనలో నేను బీసీ ప్రోగ్రామ్ చేస్తే నాకు చేయనియర్ కాన్స్టిట్యున్సీలో అని చెప్పేసి నా జన్మదిన సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారిని, బహుజన సాహిత్య అకాడమీ నల్లా రాధాకిషన్ గారిని, గుజ్జు సత్యం గారిని, వివిధ రకాల మన బీసీ ఉద్యమం గురించి పోరాడినటువంటి మన బీసీ అగ్రనాయకులను అంతా నా గ్రామానికి పిలిచి భోజనాలు ఏర్పాటు చేసి ఒక అద్భుతంగా సభను జరిపితే ఆధిపత్య కులాలు వచ్చి డయాస్పై వచ్చి మన ఒక పాట రిలీజ్ చేశారు. దాన్ని ఆఫ్ చేయించారు డయాస్పై. అక్కడ కళాకారులు కూడా స్వచ్ఛందంగా వచ్చి పాట పాడుతుంటే వాళ్ళని గిట బీసీపై పాట పాడొద్దు, వ్యక్తులపై పాట పాడొద్దు, పార్టీ గురించే పాట పాడాలన్నా మనోళ్ళు ఒక 5 నిమిషాలు సమన్వయం పాటించి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మన ప్రోగ్రాం కంటిన్యూగా చేసాం. సుమారు 6 నుంచి 7,000 మందితోని సభ సక్సెస్ చేశాం. ఓకే, ఇప్పుడు మీరు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆధిపత్య పోరే నడుస్తుంది. సిపిఎం నుంచి తీసుకుంటే కాంగ్రెస్, టీఆర్ఎస్, మీరు కూడా అందులో ఒక రాజకీయ నాయకుడిగా ఉన్నారు. మరి వాళ్ళు ఎంబడి ఉన్నప్పుడు మీకు దిశానిర్దేశాలు ఏమైనా ఇచ్చారా బీసీల కోసం? బీసీ అని అంటే దిశానిర్దేశం ఏం లేదు. అంటే నువ్వు ఏం సైలెంట్ ఉండాలి ఏంది అనేది అలాంటిది ఏంటి అని అంటే వాళ్ళ నోటితో చెప్పరు. ఇప్పుడు ఈరోజు ఒక సభ జరుగుతుంది, ఎందుకంటే రెడ్డిల రాజకీయమే వేరే. మనం వెళ్తూ ఉంటే డయాస్ పైకి నీకు ఫోటో కాల్ లేదు, ఓకే, పైకి పిలవద్దు. మన వాళ్ళేమో ఇక్కడ కూర్చుండి అన్నా నువ్వెందుకు పోలేవు అని అంటే కొన్ని నిబంధనలు మీరు అన్న దాంట్లో ఈ రోజు వరకు అవి పునరావృతం అవుతున్నాయి. ఓకే, ఈ రోజు కూడా ఇప్పటికి కూడా బీసీ నిదానం అనేది తొక్కాలనేది రెడ్డి వర్గం అనేది బాగా చూస్తుంది. ఇప్పటికి కూడా ఇప్పుడు అంటే మీ పార్టీ మీరే సర్వే చేశారు, తర్వాత మళ్ళీ రీసర్వే చేశాను అంటే ఇది సర్వే పేరు మీద ఒక కాలయాపన చేస్తున్నారు. బీసీకి ఈ హనగదొక్కాలనే ఒక కాన్సెప్ట్ అంటారా? అది జనమెరిగిన సత్యం. ఈరోజు కేసీఆర్ గారు ఫస్ట్ అధికారంలోకి రావంగానే మేము ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని ప్రయాణం చేశాం. బీఆర్ఎస్ పార్టీలో చేయడానికి ఏంటి అంటే తెలంగాణ 67 జరిగిన తెలంగాణ సాయుధ పోరాటానికి ఆధారంగానే ఉద్యమ సెంటెన్స్ ఉన్నాయి కాబట్టి వేరే పార్టీలలో మనం ఉండలేకపోయినాం. ఓకే, కాబట్టి ఇది ఉద్యమ పార్టీ, ప్రాంతీయ పార్టీ కాబట్టి ఒక ప్రాంతం గురించి కొట్లాడుతున్నాం కాబట్టి మనం పదవులు ఆశించి కాకుండా మనం పార్టీలో జాయిన్ అయ్యి గిట మనం ప్రయాణం చేసాం. కానీ ఆయన కుటుంబ సమగ్ర సర్వే నిర్వహించారు. తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కామారెడ్డి డిక్లరేషన్లో ఆదినాయకులు రాహుల్ గాంధీ గారు సమక్షంలో కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పి తెలంగాణ ప్రజలకు ఒక పెద్ద ఆశ పెట్టారు. అంటే పథకాలకు మనం ఆకర్షితులం కాలే, వాళ్ళు ఇస్తాన్న స్కీమ్ల గురించి ఆలోచన చేయలే. మనమెంతో మనకంత రాజ్యాధికారంలో మనకు భాగస్వామ్యం ఉంది అని తట్టి లేపిన నినాదానికి మనం ముగ్ధులమై మనం ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చుకున్నాం. మాటకు కట్టుబడి మనకు చేస్తారు అని ఆశపడ్డాం. చేశారు, కానీ చట్టబద్ధత లేదు. మా పార్టీ తరపున డిక్లేర్ చేస్తామన్నారు కాబట్టి అది ప్రజలు ఆశించలేరు, దాన్ని శాసించలేరు. కాబట్టి ఇలా చట్టబద్ధత కల్పించడానికి నిర్ణయం తీసుకురంటే మన తిరుగుబాటే దానికి కారణం. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా సపోర్ట్ చేస్తుంది కదా బీసీలకు, ఎందుకంటే చట్టబద్ధత చెయ్యాలి, 42% బీఎస్సీలకు సీట్లు ఇవ్వాలి ఉద్యోగస్తులలో. మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీ బీసీలకు సపోర్ట్ చేస్తుంది. అంటే మీరు బీఆర్ఎస్ పార్టీకి ఏం చెప్పదలుచుకున్నారు? బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉన్నదాన్నే తగ్గించారు. అంటే మేము పార్టీలో ఉన్న వాళ్ళు ఓకే తగ్గించారు. ఇలా అధికారం రావడానికి 90% గిట్ ఇస్తా అంటారు. ఓకే, కానీ దానికి పరిధులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి. ఏదైనా చట్టాలను చేసేటప్పుడు అలలు కానీ హామీలు ఇచ్చినట్టు కాదు. బిల్ పాస్ కానిది అతిపెద్ద సమస్య ఇలా బీసీ సమస్య. ఇలా ఓన్లీ తెలంగాణ ప్రాంతం కాదు, యావత్ భారతదేశంలో ఇలా ప్రధాని గారు భారత ప్రధానిగా బీసీగా ఉండి ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి గిట ఇలా బీసీ సమస్యను ఎదుర్కొనే పరిస్థితి ఎదురైంది. అంటే తిరుగుబాటు ఏ దశలో ఉంది, ఇలా బీసీ తిరుగుబాటు అని అంటే ఏ కోవలో ఉంది అనేది గిట ఈరోజు ప్రజలు గమనిస్తారు, ప్రజాస్వామ్యం గమనిస్తారు. కానీ
బీసీ పోరాటానికి బహుజనుల సహకారం ఎంతో గొప్పది, ఎంతో ముఖ్యం. మొన్న జరిగిన తీన్మార్ మల్లన్నలో ఇదే తీన్మార్ మల్లన్న అన్న విషయం ఏంటంటే ఇదే చివరి ముఖ్యమంత్రి రెడ్డి, రేవంత్ రెడ్డి. ఇక బీసీ నెక్స్ట్ వచ్చే ముఖ్యమంత్రి బీసీ కాబోతున్నాడా? నిజానికంటే మల్లన్న అవుతాడా, లేకపోతే బీసీలలోనే ఒక నాయకుడిని ఎన్నుకుంటారా? అంటే ఇక్కడ వ్యక్తుల గురించి పనిచేసేది ఒక ప్రాంతీయ పార్టీలు. ఇలా జాతీయ పార్టీలు వ్యక్తుల గురించి ఏం పనిచేయరు. ఇలా బీసీలలో ముఖ్యమంత్రి ఎవరైతారు అనేది రెండో అంశం. కానీ ఈరోజు బీసీ ఆజాదిక ఉద్యమం ఉధృతమైంది కాబట్టి, బీసీ సమాజం మేల్కొంది కాబట్టి ఈరోజు మనమెంతో మనకంత అనే నినాదం మన పిల్లలు, ఇప్పుడు మేము ఇప్పటికీ రెస్పెక్ట్ ఇవ్వగలుగుతాం. కానీ ఇక నుంచి మా పిల్లలు 100% వాళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకు అనంటే 78 సంవత్సరాల సుదీర్ఘ స్వతంత్ర పోరాటంలో జరిగిన అన్యాయమే అతి గొప్ప అన్యాయం, జాతికి జరిగిన అన్యాయం. ఈరోజు స్వతంత్రం రాకముందుకు 1839లో జనగణన కులగణన జరిగింది 10 సంవత్సరాలకు ఒకసారి. స్వతంత్రం వచ్చిన తర్వాత ఉన్న జనాభా ప్రకారం, దామాషా ప్రకారం మన రిజర్వేషన్లే దోపిడీకి వెళ్ళిపోయింది. ఈరోజు మేము బీసీఏ, బ్యాక్వర్డ్ క్యాస్ట్, గంగపుత్ర. మా పిల్లలకు ఏదైనా ఉద్యోగ అవకాశాలు రావాలన్నా చట్టసభలు సవరించేంత వరకు మాకు వచ్చే పరిస్థితి లేదు. అంటే మనకు రావాల్సింది ఏంటంటే బహుజన రాజ్యాధికారం 100% రావాలి. ఏదైతే మనం కుల వృత్తులను నమ్ముకున్నామో, ఏదైతే ఆ వృత్తులకే మనము బానిసలమైనామో ఆ వృత్తులను పక్కకు పెట్టి ఈరోజు రాజ్యాధికారాన్ని చేపట్టే దిశగా మనం ఈరోజు మిలిటెంట్ పోరాటాలు చేయడానికి గిట ముందుకెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఆసన్నమైంది. అంటే ఇప్పుడు మీ ఒపీనియన్గా ఇప్పుడు ఏదైతే బీసీలకు కొద్దిగా అంటే ఇప్పుడు చట్టసభలో పదవులు ఇస్తే బీసీ నిదానం తగ్గిపోతుందంటారా, లేకపోతే ఏ పదవి ఇచ్చినా బీసీ బిడ్డలకు ఈ బీసీ ఒక ట్రెండ్ ఏదైతే ఉందో, ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ఇంతవరకు అయితే ఫైట్ చేసి తెలంగాణ తెచ్చుకున్నాము, ఇప్పుడు ఇదే మూమెంట్ తెలంగాణ ఇప్పుడు బీసీలది ఒక బీసీలది ఒక ఊపందుకుంది. ఇప్పుడు బీసీ లేదు చట్టసభలో ఒక నాయకునికి ఒక పదవి ఇస్తే మనకు ఈ బీసీలు ఎక్కడో అక్కడ నూటలైపోయే పరిస్థితి వస్తుందా? లేదు, ఎందుకంటే ఏ పార్టీ వాళ్ళకు ఆ పార్టీలో వాళ్ళ బీసీ క్యాడర్ ఉంది. మనం ఏం చెప్తున్నామంటే కాంగ్రెస్లో ఒక సామాజిక వర్గానికి ఒక కార్పొరేషన్ ఇస్తారు, ఇంకో సామాజిక వర్గానికి ఇంకో కార్పొరేషన్ ఇస్తారు. ఆ కార్పొరేషన్ చైర్మన్ ఆ సామాజిక వర్గానికి ఏం చేయలేకపోయాడు, ఈ కార్పొరేషన్ చైర్మన్ ఈ సామాజిక వర్గానికి ఏం చేయలేకపోయాడు. మనోభావాలు అందరి ఆశయం ఒకటే, పార్టీలు వేరైనా అందరి ఆలోచన ఒకటే. ఇప్పుడు కార్పొరేషన్ బీసీకి అవసరమే లేదు, చట్టసభలో అడుగు పెట్టాలనేది బీసీలో ఒక నినాదం. శాసనాలు మార్చే దిశలో వాళ్ళు ఉన్నారు, ఆశించే క్రమంలో ఈ రోజు వరకు మనం ఉన్నాం. అదే శాసనాలను మార్చే దగ్గర మనం ఉండాలి. ఆ తర్వాత శాసనాలు మనది మనం ఎట్లా రచించుకోవాలనే దానికి మన దాంట్లో అపారమైన మేధావులు ఉన్నారు. బలంగా తయారు చేశారా బీసీ నిదానం ఇక్కడ నర్సాపూర్ కాన్స్టిట్యున్సీలో? మీరు నర్సాపూర్ కాన్స్టిట్యున్సీలో 30 లేస్తుంది, నిశ్శబ్ద విప్లవం తయారవుతుంది. ఎందుకు అనంటే శత్రువు బలంగా ఉన్నప్పుడు చర్చు చేయకూడదు. కాబట్టి చర్చు చేసి ఇంతకు ముందుకు అక్రమ కేసులు ఎదుర్కొన్నాం. ఓకే, కాబట్టి ఈరోజు మనం ఒక నిశ్శబ్ద విప్లవానికి నాంది పలికినాం. త్వరలో బీసీ, ఎందుకంటే నర్సాపూర్ కాన్స్టిట్యున్సీ సుదీర్ఘ 40 సంవత్సరాలు ఆధిపత్య కులాలకు బందీగా మారింది. ఎప్పుడో చెవిటి జగన్నాథరావు గారు ఈ కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యేగా నియమితులై ఉప ముఖ్యమంత్రి గిడ ఉమ్మడి రాష్ట్రానికి సేవలు అందించిన చరిత్ర నర్సాపూర్ కాన్స్టిట్యున్సీ చరిత్ర. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ ఒక్క కుర్చీ గురించే కాదు, కావలసినటువంటి మన పోరాటం మొత్తం మన బీసీల యొక్క ఆత్మ గౌరవం ఎప్పుడైతే తల ఎత్తుకొని నిలబడగలుగుతామో అప్పటి వరకు ఇది జరుగుతూనే ఉంటుంది, ఈ నిరంతర ప్రక్రియ. మీరు ఈ ఆధినాయకత్వంతో అగ్ర కులాలతోటి ఎప్పుడైనా గ్రౌండ్లా, అంటే ఎవరికి తెలియని పరిస్థితులలో అటువంటి గ్రౌండ్గా ఈ బీసీ కులాలతోటి సంప్రదింపులు కానీ, తర్వాత ఏంది మీ కాన్సెప్ట్ అనేది జరిగిన రోజులు ఏమైనా ఉన్నాయా? నిద్రలేని రాత్రులు జరిగినాయి. అన్ని పార్టీలకు అతీతంగా గిట సుమారు 11 సంవత్సరాల నుంచి నెలకొక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించుకున్నాం. మీరు ఇంతకుముందుకు ఇంపర్మర్ వ్యవస్థ ఉంది అన్నట్టుగా దీంట్లో గిట ఇంపర్మర్ వ్యవస్థ ఉండి
రాత్రి జరిగిన సంఘటనను పొద్దున్నే వాళ్ళకి చేరవేయడం, వాళ్ళ ఇదే హరీష్ రావు గారు నుంచి ఎన్నోసార్లు కూడా ఫోన్లు వచ్చాయి. ఓకే. ఒక పార్టీలో ఉండి ఇతర పార్టీలతో సమావేశం కాకూడదు, పార్టీ లైన్లో ఉండాలి, ఏదైనా ఉంటే మమ్మల్ని అడగాలి, ప్రోటోకాల్ పాటించాలి. అని అడిగితే గిట అన్న మాకు అన్యాయం జరుగుతుంది, మేము కంపల్సరీ ఇప్పుడే మేము మేల్కోవాల్సిన సమయం ఏర్పడ్డది అనే ఉద్దేశంతో కూడా మనము అదే విడుపుగా చేస్తుంటేనే వాళ్ళు కొన్ని ఇస్తామన్న పదవులకు గిట అదొక అడ్డంకిగానే మారింది. ఏమి మరి మీకు పదవి ఇస్తాం అది అని ఏం చెప్పలేరా? ఈసారి అసెంబ్లీ ఎలక్షన్లో మీ సామాజిక వర్గం నుంచి మాకు ఇబ్బందులు కలవకుండా ఓటు బ్యాంక్ మంచిగా వస్తే నెక్స్ట్ మీదే భవిష్యత్తు అని చెప్తారు. ఆ భవిష్యత్తు రచించేటప్పుడు ఆల్రెడీ వీడు మన కురకరాని కొయ్య, ఈ కొయ్యని ఏడబెట్టాలనో గానే పెట్టాలి, తెచ్చి ఇక్కడ కూర్చోబెట్టొద్దు అనే ఆలోచనతోని మళ్ళీ వాళ్ళు యథాస్థితి తదాప్రమ. ఇప్పుడు జరిగినటువంటి ఇప్పుడు కాంగ్రెస్లో ఎంత శాతం మనకు బీసీ మనకు ఓట్ బ్యాంకు కాంగ్రెస్ పార్టీకి వేశారు? స్టేట్లో ఎస్సీ ఎస్టీ బీసీ ఓట్లతోనే ఈరోజు ఆ సుమారు పరిధి ఆయన ముఖ్యమంత్రి కావడానికి గల కారణం ఈ 3 సామాజిక వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ. ఈ రెడ్డి కులాలు అనేటివి తక్కువనే కదా ఉన్న కులాలలో కూడా ఈరోజు ఈ ప్రభుత్వాన్ని అధికారంలోకి తేవడానికి మూల స్తంభాలైనటువంటి ఈ 3 జాతులు. ఇది ఏదైతే బీసీ ట్రెండ్ ఏదైతే ఇప్పుడు రేపు జరగబోయే మార్చిలో చట్టసభలో తీసుకురాబోతున్నారు, తర్వాత పార్లమెంటు కూడా వెళ్ళే సూచనలు చాలా కనిపిస్తున్నాయి. మరి ఇక్కడ మన బీసీ ఐక్య వేదిక బాగా స్ట్రాంగ్ చేస్తున్నారా? మన తెలంగాణలో తీసుకుంటే బీసీ సంఘాలన్నిటినీ ఒక జేఏసీ పెట్టి జాజుల శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, ఈరోజు ఆర్ కృష్ణయ్య గారు కావచ్చు, ఈరోజు ప్రభంజన్ యాదవ్ గారు కావచ్చు, ఈరోజు హిందూ బీసీ మహాసభ జాతీయ అధ్యక్షులు మన బత్తుల సిద్ధీశ్వరులు కావచ్చు, మొన్న గత 3 నెలల క్రితం 12 రోజుల అమర నిరాహార దీక్ష చేశాడు. ప్రాణాలకు తెగించి అప్పుడు ఉద్యమంలో చేశాడు, ఇప్పుడు ప్రజలలో చేసి మొన్న గాంధీలో దీక్ష విరమించిన తర్వాత ఢిల్లీలో పోయిన నెలలో ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర 500 నుంచి 600 మందితోని పెద్ద ఎత్తున 2 రోజుల నిరాహార దీక్ష చేశాడు. అంటే ఉద్యమం అన్ని బీసీ సంఘాలు ఒక వేదికపైకి వచ్చి ఒక పిడికిల్లాగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి పార్టీలకు అతీతంగా పావులు కలుపుతున్నాం. ఎట్లా మీరు బీసీ ఐక్య వేదిక మీదకి టీఆర్ఎస్ వాళ్ళని కానీ అంటే టీఆర్ఎస్ అంటే మొత్తానికి మీరు టీఆర్ఎస్లో పనిచేశారు, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్లో పనిచేస్తున్నారు, అంటే రెడ్డి కులాలు వచ్చి మీ సభ మీద కూర్చుంటే ఆహ్వానిస్తారంటారా? లేదు, అంటే ఇప్పుడు ఢిల్లీలో జరిగిన సభకి మన శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, మన బీసీ ఎక్స్ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు వచ్చారు, వద్దిరాజు రవిచంద్ర గారు వచ్చారు. పార్టీలకు అతీతంగా స్వచ్ఛందంగా ట్రైన్లో కూలీ చేసి ట్రైన్ టికెట్ తీసుకొని వచ్చారు, డబ్బులు లేకపోతే. అంటే ఇప్పుడు పార్టీల పదవులు అనుభవించినప్పుడు కూడా వారి లోపల బీసీ అనేది ఒకటి మెదులుతుంది అన్నమాట. అప్పుడు వాళ్ళకు అవకాశం లేకుండే, ఇప్పుడు ఒక వేదిక ఏర్పడ్డది కాబట్టి అందరి గొంతు వినిపించడానికి సమయం ఆసన్నమైంది. ఓకే, ఆశయం అందరిది ఒకటే, అదే మార్గంలో ప్రయాణించడానికి అందరు కంకణబద్దులయ్యారు. త్వరలో 2వ దశ ఉద్యమం ఇది తెలంగాణలో కంకణబద్దులై ఈ దిశగా ప్రయాణం చేసి ఔర్నేషలు ఎన్నో రకరకాల రూమర్స్ వస్తున్నాయి. ఏమి అనేది సాగుతుందా, ఇది పోతుందా, ఇది ఉంటుందా ఉంటుందా కాదు. ఒక్క అడుగుతోనే 100 అడుగులు, 1000 అడుగులు, 1,00,000 అడుగులు, 1,00,00,000 అడుగులు. అడుగు పడడం ముఖ్యం. ఇలా ఆశయంలో ప్రయత్నం ఉంది అంటే ప్రయత్నానికి అలసట లేదు. ఓకే, మన మేధావులు చాలామంది ఇలా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం వ్యవస్థాపకులు మన మాజీ ఐఏఎస్ చిరంజీవులు సార్ గిట అనునిత్యం పుస్తకాలకు పదను పెట్టి వాళ్ళు మేధాసునంతా వాళ్ళు చేసి పెడుతున్నారు. మన గురించే కదా. మొత్తం మీద బీసీ అని నినాదం అనేది ఇక విపరీతంగా పుంజుకుంది. దీని ట్రెండింగ్ అనేది ఇక వదిలిపెట్టేది లేదు. ఇక మనకు ముందున్నది స్థానిక పోరు. స్థానిక పోరులో గిట ప్రతి గ్రామాలలో ఎట్లా ఉంటుంది అని అంటే మన సామాజిక వర్గానికే పోటీలో పెట్టి మనకే వార్ పెట్టి వాళ్ళు పాశవిక ఆనందం పొందుతుంటారు. దానికి ఈసారి మనం పోలీస్ స్టాప్ పెడుతున్నాం. ఎవడైనా మనోడే కావాలి.
ఎవరైనా మనోడే. మనోడే కావాలి. అది ఏ పార్టీ పార్టీలకు అతీతంగా మనోడు కావాలి. ఆ పార్టీలో నిలబడ బీసీ నేత, బీసీ నేత. మన పార్టీలో నిలబడ బీసీ నేత. రైట్. అగ్రకులాలు ఓటు వేయడమే వాళ్ళ బాధ్యత. ఓటు వేయాలి, వాళ్ళకి ఇష్టం లేకపోతే నోటాకి వేసుకోవాలి, లేకపోతే వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకోవాలి. అంటే ఇప్పుడు 76, 77 సంవత్సరాలు మనం వేసినాం కదా, మనకి ఇప్పుడు ఈ అవకాశం ఇవ్వాలి, అంతేనా? స్వతంత్ర భారతంలో 78 సుదీర్ఘ ఈ రాజకీయంలో శాసనాలు రచించి అన్ని రకాల అనుభవించి ఈరోజు ఏదైతే వాళ్ళు కావాలనుకున్నారో అది ఆశించిర్రు, శాసించిర్రు. వాళ్ళ పిల్లలు తరాలకు అదొక రాజకీయ సంపదను ఏర్పాటు చేసి పెట్టారు. కానీ ఈరోజు మనం ఆస్తులు సంపాదిస్తే మన పిల్లలకి ఉపయోగపడుతుంది. కానీ మన శాసనాలు మనం రచిస్తే మన జాతికి ఉపయోగపడుతుంది. మన జాతి ఉపయోగపడ్డనాడు మనం గౌరవంగా బతకగలుగుతాం, తలెత్తుకోగలుగుతాం. కాబట్టి మన జాతిని జాగృతం చేద్దాం. మన బీసీ సోదరులంతా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ముందు జరగబోతున్న మన స్థానిక పోరులో మనోళ్ళే విజయ దిశగా ప్రయాణం చేయాలని చెప్పేసి కూడా మన బీసీ సమాజాన్ని కోరుకుంటున్నాం. మళ్ళీ ఏమైనా ప్రణాళిక చేస్తున్నారా? బీసీ ఐక్య వేదిక తర్వాత మిగతా వాళ్ళు రావడం, ఇన్వైట్ చేయడం ఈ నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీలో మళ్ళీ ఏమైనా బహిరంగ సభ కానీ అటువంటి ఏమైనా ప్లాన్ చేస్తా ఉన్నారా? ఇప్పుడు ఎమ్మెల్సీ కోడ్ ఉంది, నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఏప్రిల్ మే అంటే స్థానిక పోరుకు ముందు ఒక అద్భుతమైన ప్రోగ్రాం ఉంది ఇక్కడ. ఇక మన బీసీ జాతీయ నాయకులతోని, ఇక మన బహుజనులతోని, మీ ఆధ్వర్యంలో, మన ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన ప్రోగ్రాం ఉంది. ఆ ప్రోగ్రాం ద్వారా ఈ లోకల్ బాడీస్కు ఒక మెసేజ్ పంపుతాం. ప్రతి గ్రామంలో బీసీ నేత నిలబడాలి. ఓకే. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం జరిగింది ఒకేతైతే మరొకెత్తు ఒక బీసీ ట్రెండింగ్ అనేది ఇప్పుడు కనిపిస్తుంది. మరి ఖచ్చితంగా బీసీలకు అవకాశం కల్పించాలి. ఏదేమైనప్పటికీ చట్టబద్ధతలో శాసనం చేసేది బీసీలకు దక్కాలనే ఒక గౌరవంతో ఈ బీసీ ఐక్యవేదిక నిలుపుతున్నామని చెప్పేసి బండారి గంగాధర్ మనతో చెప్తా ఉన్నాం.